అది 1924 జూన్ 26వ తేదీన. సరే, రమణ మహర్షి వారు రోజులానే భక్తులకి శిష్యులకి దర్శనం ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి కరుప్పననే కుక్కని, లక్ష్మి అనే దూడని, ఆవు ఉంటుంది కదా, అలాంటి వాటిని, కోతుల్ని, అలాంటి వాటిని, జంతువుల్ని ఎప్పుడు అది ఇది అని పిలవనిచ్చేవారు కాదట. ఆ వాటిలో ఏదో జీవాత్మ ఉంది, ఏ మనిషో పూర్వజన్మ ఇదిలో భాగంగా ఇప్పుడు జంతువులుగా పుట్టారు, అందుకని దాన్ని అది ఇది అంటే దాన్ని కూడా అననిచ్చేవారు కాదు. ఆ కుక్కను కానీ, ఆ జంతువులు కానీ, కోతులను కానీ అదొచ్చింది ఇదొచ్చింది అననిచ్చేవారు కాదట. అతను, ఆమె అనేవారట. చూసారా, ప్రతి ప్రాణి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, మమకారం, అందులో కూడా అంతరార్థం ఉంది. సరే, అలాగ దర్శనం ఇచ్చిన తర్వాత భక్తులు శిష్యులతోటి ఆ రోజు రాత్రి జూన్ 26వ తేదీ రాత్రి పడుకున్నారు ఆశ్రమంలో. ఆశ్రమం అప్పుడప్పుడే చాలా ప్రసిద్ధి పొందుతోందన్నమాట. రమణ మహర్షి వారి వచనాలు కానీ, ఆయన అంటే ప్రత్యేకంగా చెప్పేవారు కాదు, ఆయన తత్వాలు కానీ, ఆయన తత్వం కానీ బాగా మన దేశవ్యాప్తంగా ప్రచారం పొందింది. అందుకని దేశం నలుమూల నుంచి భక్తులు కానీ, శిష్యులు కానీ వచ్చేవారట. వస్తూ వాళ్ళు ఖరీదైన కానుకలు, కొన్ని కానుకలు అంటే మహర్షి ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన పట్ల నేనైతే పర్సనల్గా ఎవరిళ్ళకి వెళ్ళినా కానీ మా పళ్ళు, బిస్కెట్ పిల్లలు ఉంటే బిస్కెట్ ప్యాకెట్లు ఏవో తీసుకెళ్తా. అలాగా మనకు ఆచారం కదా, గుడికి వెళ్ళినా కానీ మనకి కొబ్బరికాయ, పళ్ళు అలా వెళ్తాం కదా. అలానే మహర్షి ఆశ్రమాన్ని కూడా ఒక దేవాలయంగా భావించేవారు ప్రజలు, భక్తులు, శిష్యులు. అలాగా కానుకలు వచ్చేటప్పటికి కొంతమంది దొంగలకి దీని మీద కన్నుపడింది, మహర్షి ఆశ్రమం మీద, రమణ మహర్షి ఆశ్రమం మీద. ఎలాగైనా మనం ఆశ్రమంలో దొంగతనం చేస్తే మనకి కానుకలు, విలువైన కానుకలు, వీటితో పాటు నగదులు కూడా, అంటే నగదు బహుమతులు కూడా లభిస్తాయంటే అప్పటికే విరాళాలు ఇవ్వడం, నగదు ఇవ్వడం అనేది ఉండేదన్నమాట ఆచారం. ఎక్కడైనా ఎప్పుడైనా అది ఆచారమే కదా. సరే, డబ్బులు దొరుకుతాయి, కానుకలు దొరుకుతాయి అని చెప్పేసి విలువైనవి దొంగతనానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు రాత్రి అంటే జూన్ 26వ తేదీ రాత్రి అనమాట, 1924వ సంవత్సరం. సరే, రమణ మహర్షి వారు శిష్యులు, భక్తులతో పడుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఆశ్రమం లోపల బయట పడుకున్నారు. అక్కడ ఆశ్రమానికి ఒక కిటికీ ఉండేదట, అంటే అద్దాలతో ఉన్నటువంటి కిటికీ. ఆ అద్దాల కిటికీ తెరిచి ఒక 3-4 దొంగలు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారట. అప్పుడు రమణ మహర్షి వారు మెలకు వచ్చి, నాయనలారా, అంత కష్టపడ్డం ఎందుకు, కిటికీ అవసరం లేదు, ఇటు ప్రధాన ద్వారం తలుపులు తెరిచే ఉన్నాయి, ఆ తలుపులు తెరుచుకుని రండి లోపలికి అని అన్నట్ట దొంగలతోటి, భయపడకుండా. చూసారా, మన ఇళ్లలో దొంగతనం కానీ అలాంటి అలజడి కనిపిస్తే, హల్చల్ కనిపిస్తేనే పోలీసుకి 100కి ఫోన్ చేసో, దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసో, లేదంటే కట్టు, కర్రో, కత్తు ఏదో తీసుకుని, చాకో తీసుకుని వాళ్ళు ఎమ్మట పడ్డమో, లేదంటే వాళ్ళు బెదిరించడమో, కేకలు వేయడమో చేస్తాం. అలాంటిది ఆయన కేకలు వేయకపోగా, ఎందుకు నాయనలారా మీరు అంత కష్టపడతారు, ఆ ద్వారాలు తెరిచే ఉన్నాయి, ప్రధాన ద్వారాలు, ఆశ్రమం ద్వారాలు, తలుపులు, ఆ తలుపులు తెరిచే ఉన్నాయి కదా, లోపలికి రండి శుభ్రంగా అంటే దొంగలు కూడా ఆశ్చర్యపోయి, ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు అని చెప్పేసి ఆయన మాటలు వినకుండా వాళ్ళదైన స్టైల్లో, ఎందుకంటే దొంగలు ఎప్పుడు కూడా కిటికీల నుంచో లేకంటే వెంటిలేటర్ల నుంచో వస్తారు కదా, వాళ్ళకి అదే అలవాటు, ప్రధాన ద్వారం నుంచి రావడం కదా. అలా అందుకని వాళ్ళ తమదైన శైలిలో ఆ కిటికీ గుండానే లోపలికి ప్రవేశించారట. లోపలికి ప్రవేశించిన దొంగలు అంటారట, మీరు ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళిపోండి, లేదంటే మొత్తం తగలబెట్టేస్తాం ఆశ్రమం, నిప్పు పెట్టేస్తాం ఆశ్రమానికి అని కోపంగా అన్నట్ట. అప్పుడు రమణ మహర్షి వారు తన శిష్యులతోటి ఇలాగా నవ్వుతూ అన్నట్ట, అవును, వీరు దొంగలు కదా, యజమానులు ఉండగా దొంగతనం చేయలేరు, ఇంటి యజమాని ఉండగా దొంగలు దొంగతనం చేయలేరు కదా, అందుకని వీరిని ఇక్కడే ఉండిచ్చి మనమే బయటికి వెళ్ళిపోదాం అని అంటుండగానే, దొంగలు కదా వాళ్ళు, మరి అప్పుడు సారాయి కదా, సారాయి మత్తులు ఉన్నారేమో, సారాయి అంటే ఇక కళ్ళు ఇవంటి ఉంటాయి కదా, అప్పుడు ఉన్నవేమో మనకు తెలియదు. సరే, ఆ మత్తులో ఉన్న దొంగలు ఏం చేశారంటే వీళ్ళని కట్టెలు పట్టుకుని విపరీతంగా కొట్టారట, 3-4 శిష్యుల్ని.
తర్వాత రమణ మహర్షి వారిని కూడా కొట్టాట. సరే వాళ్ళ దెబ్బలకి తింటూనే వాళ్ళ దెబ్బలు అలాగా ఓర్చుకుంటూనే వీళ్ళందరూ బయటకు రావడం జరిగింది. అప్పుడు రామకృష్ణ అనే ప్రధాన శిష్యుడు ఉండేవాట, ప్రియ శిష్యుడు. అతను అడిగాట రమణ మహర్షి వారిని, స్వామి మీరు మీకు కూడా దెబ్బలు తగిలాయా, ఎక్కడెక్కడ తగిలాయి అంటే అప్పుడు నవ్వుతో చెప్పాట, స్వామికి బాగానే పూజ చేశారు అని తనదైన శైలిలో చెప్పాట అన్నట్ట. సరే ఆయన ఎడమ కాలికి బాగా ఎడమ తొడకి బాగా విపరీతమైన దెబ్బ తగిలిందట. అప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే దొంగల వైపు తిరిగి, నాయనలారా మీ కోపం చల్లారిందా, నా ఎడమ తొడకి బాగానే దెబ్బ తగిలింది, మీకు కావాలంటే కుడికాలు మీద కూడా కొట్టండి మీ కోపం చల్లారకపోతే అని అన్నట్ట. అప్పుడు దొంగలు ఇంకా విస్మయానికి గురవుతూనే ఇక వారి తత్వం ఏంటి, దొంగతనం చేయడం, వాళ్ళ లక్ష్యం దొంగతనం చేయడం కదా. ఆశ్రమం చుట్టూ అటు ఇటు తిరిగాట, ఏవో భక్తుల దగ్గర ఒక 6 రూపాయలు మాత్రమే దొరికాయట. అప్పుడు స్వామి వైపు అంటే రమణ మహర్షి వైపు తిరిగి దొంగలు అన్నట్ట, మాకు 6 రూపాయలు దొరికాయి, ఇంకా కావాలంటే ఇంకా అడుగు బుడుగున ఎవరో అటు ఇటు తెస్తే మొత్తం 10 రూపాయలు దొరికాయట నగదు. 10 రూపాయలు దొరకడంతో వాళ్ళకి సంతృప్తి చెందలే. ఇక్కడ కానుకలు ఉంటే బ్రహ్మాండమైన నగదు డబ్బులు అన్నీ ఉంటాయని చెప్పేసి వాళ్ళ భావన అనమాట. అప్పుడు ఈ రమణ మహర్షి వైపు తిరిగి, నువ్వు ఎక్కడ డబ్బులు దాచావో చెప్పు, ఎక్కడన్నా గోతులో తవ్వి దాచిపెట్టావా, లేకుంటే చంపేస్తాం అని చెప్పేసి రమణ మహర్షి వైపు తిరిగి అంటే, రామకృష్ణ అన్న అతను ఇనప చువ్వ తీసుకుని, స్వామి మీరు ఆజ్ఞాపించండి, ఈ ఆశ్రమం లోపలికి చొరబడినటువంటి దొంగల్ని, తర్వాత మిమ్మల్ని గాయపరిచిన దొంగల్ని చంపేస్తానని చెప్పేసి వీరావేశంతో ఉంటే, అలాగా వెళ్ళబోతుంటే స్వామి అప్పుడు రామకృష్ణ అనే భక్తుడిని ఆపి, నాయనా మనం సాధువులం, ఎదుటివారికి కోపం వచ్చిందనో ఎదుటివారు మనకి నష్టం చేస్తున్నారనో మనం ప్రతిస్పందించి వారిని కొట్టడం, తిట్టడం, చంపడం చేస్తే ఈ ప్రపంచం కానీ సమాజం కానీ వాళ్ళననదు, మనల్ని అంటుంది. మీరు సాధు జీవనంలో ఉన్నారు, అలాంటిది మీకు ఈ కోపం అవసరమా, ఇంతటి ఆగ్రహంతో ఆవేశంతో చంపడమో కొట్టడమో తిట్టడమో చేస్తే మీరు సాధువులు ఎలా అవుతారు? ఎదుటివారు మనకి నష్టం చేస్తున్నా సరే మనం అదే విధంగా సాధు జీవనంతో సాధు సంస్కారంతో ఉండి మన సంస్కృతిని కాపాడదాం. నువ్వు ఎవరిని ఏమీ చేయొద్దు, ఆ దొంగల్ని ఏమీ కొట్టద్దు, తిట్టద్దు. వారి లక్ష్యం, వారి భావన, వారి బుద్ధి ఏంటి, దొంగ బుద్ధి. వారు దొంగతనానికి వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోని అని చెప్పారట. ఎవరైనా ఇంతటి సాధు సంస్కారంతో, ఇంతటి సాధు సంపన్నంతో ఇంత ప్రశాంతంగా ఉంటారా చెప్పండి? అందులోని ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అంటే ఓకే, మరి ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉంటారా? కానీ ఉంటారు. రమణ మహర్షిని ఆరాధించే శిష్యులు కానీ, రమణ తత్వాన్ని కానీ, తర్వాత ఇలాగా బుద్ధుడి తత్వాన్ని కానీ వంటబట్టించుకున్న వాళ్ళు సమాజంలో ఇప్పటికీ ఉన్నారు, ప్రపంచం నలుమూలలా ఉన్నారు. వారి వల్లనే, వారి సాధు జీవనం సంస్కారం వల్లనే, వాళ్ళు ప్రశాంతంగా ఉండడం వల్లనే ఇంకా ఈ ప్రపంచం మనుగడ కొనసాగిస్తోందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ రమణ తత్వాన్ని, రమణ మహర్షి ప్రవచనాల్ని, వారి వాక్కుల్ని వంటబట్టించుకొని తమ సాధారణ జీవనంలో కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదుటివారు నష్టం చేస్తున్నా సరే, భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఆయన చూసుకుంటాడు అనే తత్వంలో ఉన్నవారు చాలామంది రమణ మహర్షి శిష్యులుగా ఉన్నారు, బుద్ధ భగవాను శిష్యులుగా ఉన్నారు. అందుకనే ప్రపంచం కాస్తైనా ప్రశాంతంగా ఇప్పటికీ నడుస్తోంది. ర